ఏంటి పాస్ గారు ఏంటి ఆ! ఆ! మంచి ఎండలో సువార్త సేవ వందనాలు కింద వందనాలు. ఏంటి? ఏంటి బాగున్నారా? ఎంతమంది ముంచేస్తున్నారు? మేము ముంచేయడం కాదు బాబు. ఆ, లోకంలో నశించిపోవచ్చున్నటువంటి ప్రజల కొరకు వారికి దేవుని మాటలు చెప్పాలని, కొందరిని ప్రభువులోకి నడిపించాలని నేను వస్తున్నాను. అంతేగాని ఎవరిని ఊరకనే ముంచేయడానికి వస్తలేదు నేను. ఆహా. ఆ! మా అమ్మగారు ఎలాగే ఈ మాటలు వినేసి మా అమ్మగారు ఎలాగే మన తింటుందంటే నన్ను నన్ను రోజునే ఆవిడ తినడం కాదు. ఉమ్, ఆవిడ ప్రభువుని నమ్ముకుంది గనుక ఆవిడ వలే నిన్ను కూడా ప్రభువులోకి నడిపించాలి. ఆవిడ ఈ లోకం ఎప్పుడైనా విడిస్తే రేపు ప్రొద్దుట ఆవిడ పరలోకానికెళ్తది గనక, నిన్ను కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళాలని ఉద్దేశంతో మీ తల్లిగారు మిమ్మల్ని మాటి మాటికి అడుగుతుంటారు. మీకు తెలియక దేవుడంటే తెలియక ఆమెను ఎదిరించేసి మీ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అలా తిరగటం వలన రేపు ప్రొద్దుట ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎవరైనా కానీ అనేక మందికి సువార్త చెప్పి ప్రభువులోకి నడిపించాలి. అది గురి ఉండాలి. ఆ గురి లేకపోతే ఎలా చెప్పండి? కనుక ఆ! దేవుని సేవకులను ఎదిరించేవాడిని. దేవుని సేవ జరుగుతుంటే ఇష్టపడేవాడిని కాదు నేను. ఆ! ఎన్నో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దేవునికి చాలా విరుద్ధంగా బ్రతికేవాడిని నేను. అలాగ బ్రతుకుతూ ఉంటుండగా ఎవరో ఒకాయన దేవుని సేవకుడు ఇలాగ ఇప్పుడు నేను మీకు ఎలాగా ఒంటరిగా కనపడ్డానో, అలాగే ఒకాయన నాకు కనపడి దేవుని మాటలు చెప్పినప్పుడు, దేవుని మాటలు నాకు ఇంపుగా కనపడ్డాయి. ప్రభువు మాటలు విన్న తర్వాత అయితే ప్రభువుని నమ్ముకుంటే ఇలాగుంటదా? పరలోకానికెళ్తామా? అక్కడ ఆత్మశాంతి ఉంటదా? అని గ్రహించి ప్రభువుని నమ్ముకోవడానికి నేను ముందుకొచ్చాను. ఆ! దేవుని సేవకులు ఎదిరించేవాడిని. దేవుని సేవ జరుగుతుంటే ఇష్టపడేవాడిని కాదు నేను. ఆ! ఎన్నో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దేవునికి చాలా విరుద్ధంగా బ్రతికేవాడిని నేను. అలాగ బ్రతుకుతూ ఉంటుండగా ఎవరో ఒకాయన దేవుని సేవకుడు ఇలాగ ఇప్పుడు నేను మీకు ఎలాగా ఒంటరిగా కనపడ్డానో, అలాగే ఒకాయన నాకు కనపడి దేవుని మాటలు చెప్పినప్పుడు, దేవుని మాటలు నాకు ఇంపుగా కనపడ్డాయి. ప్రభువు మాటలు విన్న తర్వాత అయితే ప్రభువుని నమ్ముకుంటే ఇలాగుంటదా? పరలోకానికెళ్తామా? అక్కడ ఆత్మశాంతి ఉంటదా? అని గ్రహించి ప్రభువుని నమ్ముకోవడానికి నేను ముందుకొచ్చాను. అంటే ఏముంది? ఇప్పుడు చాలు చాలండి. మా నాన్నగారు కూడా అలా నమ్ముకుని చచ్చిపోయాడండి. అలా నిజంగానే నమ్ముకొని చచ్చిపోయాడంటే చచ్చిపోయాడు. క్లియర్‌గా అందుకే నాకు దేవుడు అంటే చాలా చిరాకు నాకు. అలా కాదు. ఆ, అంటే అంటే దేవుడు చంపేస్తాడు అందరిని. ఆయన చంపడు. ఆ, బ్రతికించడానికే వస్తాడాయన. మరి మా నాన్నని చంపేసాడు మరి. ఆయన చంపలేదు. ఆ, ఒక విషయాన్ని గుర్తించండి. ప్రభువుని నమ్మినా మరణముంది. నమ్మకపోయినా మరణముంది. అయితే దానికి దీనికి తేడా ఏటంటే నమ్మిన వారు ఈ లోకం విడిచినా పరలోకంలో లేస్తారు. అక్కడ ఆత్మశాంతి ఉంది. ఏంటి నమ్మలేని వారు ఇక్కడ చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో యుగయుగాలు కాలుతారు. గాడ్. ఆ! లేదు లేదు. తప్పనిసరిగా అసలు దేవుడు ఉన్నాడేంటి? దేవుడు ఉంటే అయ్యయ్యో! కాలడానికి. దేవుడు అన్నీ ఉన్నాడు. అబద్ధాలే దేవుడి మాటలన్నీ అబ్బబ్బే! అబద్ధాలే. మా దేవుడు అమ్మ కూడా ఉన్న అలా మోసపోయింది. దేవుడి నమ్మకం కింద మీద పడిపోతుంది. దేవుడు ఉన్నాడు డాక్టర్ గారు కనుకనే అందరూ మోసం చేసేస్తున్నారు అలా మా అమ్మని. ఇప్పుడు ఒక మాట మీరు గమనించారా? ఈ లోకం ఉందని, సృష్టి అంతా ఉందని మీరు ఎప్పుడు చూడగలుగుతున్నారు? కళ్ళున్నాయి. ఆహా! మీరు ఈ లోకము పుట్టారు గనుకనే, ఆహా! పుట్టాను పుట్టారు కాబట్టి. గనుకనే ఈ లోకం ఉంది. ఓహో! ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. ఇటు దృశ్యాలు ఉన్నాయి. ఇంత వాతావరణం ఉందని మీకు తెలిసింది. ఆయన నమ్మనండి. అంటే ఆ! మా అమ్మ, నాన్నకే నేను పుట్టాను గానీ, దేవుడు పుట్టించాడండి నన్ను. దేవుడు పుట్టించబట్టే పుట్టావు. అంతేగాని ఆయన పుట్టించకపోతే కాదు. అలాగనే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఎప్పుడు చూస్తున్నారు? ఇప్పుడు పుట్టిన తర్వాతే అన్నీ చూడగలుగుతున్నాం. అలాగనే ఇప్పుడు పరలోకం ఉందని, పరలోకములో అనేకులు ఉన్నారని, ప్రభు బిడ్డలున్నారని, భక్తులున్నారని అవి ఎప్పుడు చూస్తావంటే, ఇప్పుడు నిద్రించిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు కనపడతారు. ఇప్పుడు కనపడరు నీకు. అందుగనక మీరు నిజంగా మీ అమ్మగారు లేతే పితరులు నిజంగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళైతే వారక్కడ పరలోకములో ఉంటారు. వారిని చూడగలుగుతావు. ఇప్పుడు మీరు భూలోకములో ఉంటుండగా యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నువ్వు నమ్మకముగా జీవించావనుకో, నువ్వెప్పుడు ఈ లోకం విడిచినా నీ ఆత్మకు శాంతి ఉంది. పరలోకములో ఆత్మశాంతి ఉంది. ఆ పరలోకములో అందరినీ చూడొచ్చు. భక్తులు చూస్తావు, ప్రభువుని చూస్తావు. మీ పితరులు ప్రభువుని నమ్ముకొని నమ్మకంగా ఉండి చనిపోయిన వారు వారందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ వారిని కూడా చూస్తాం. అందుకే నమ్ముకోవడం అంటే చాలా మందికి అర్థం కాలేదు. నమ్ముకోవడం అంటే తెలియక చాలా మంది కొంతమంది గుడికెళ్తారు. గుడికెళ్ళొచ్చేసినంత మాత్రాన ప్రభువు నమ్మినోడు కాదు. బానే చెప్తున్నారు గానీ, చాలా బాగా చెప్తున్నారు గానీ, అలా దేవుడున్నాడంటారా? అయ్యయ్యయ్యో! దేవుడు ఉన్నాడో లేదో తెలియాలంటే మొట్టమొదటిసారిగా నీ హృదయము ప్రభువా నేను పాపినని ఒప్పుకో. నీకెప్పుడైనా కనపడ్డాడా? కనపడబట్టే ఆ! నన్ను ప్రభువులోకి మరి నడిపించాడు. నాకెప్పుడు కనపడలేదు. నీకు కనపడతాడు. ఆయన కనపడతాడు. ప్రభువులోకి నడిపిస్తాడు. ఆయన కొరకు జీవించడానికి శక్తిని కూడా ఇస్తాడు. నాకు కనపడితేనే నేను ఆ! నమ్ముతాను. కనపడతాడు తప్పనిసరిగా. ఎలా నీవు కనపడతాడు? కనపడతాడు. ఆయన కనపడడం అంటే ఆయన దేవుడిగా కనపడ్డావు. దేవుడిగా కనపడితే నువ్వు మసి అయిపోతావు, బొగ్గైపోతావు. ఓకే. ఆయన ఒక మానవాకారంలో ఏదో ఒక రూపంలో
మానవుడిగానే వచ్చి నీతో మాట్లాడడము, నీతో సహాయం చేయడము, మానవాకారంలోనే వస్తాడు తప్ప దేవుడిగా వస్తే నువ్వెందుకు పనికిరావు, బొగ్గైపోతావు. చూడండి, ఒక సూర్యుని చూడగలుగుతున్నాం మనం, ఒక సూర్యునే చూడగలుగుతామో లేదు మనం. దేవుడు కదండి. దేవుడు కాదు, దేవుడు సృష్టించినటువంటి ఇవన్నీ కూడా, ఏం కాదు. భూమైనా ఆకాశమైనా దండం పెట్టుకుంటున్నారు కదా సూర్యుడికి. తెలియక నీకులాగే వారికి చెట్టుకి దండం పెడుతున్నారు. లేదు లేదు చెట్టు వారికి కూడా ఎందుకంటే చెట్టు గాలి వస్తుంది కాబట్టి అది దేవుడు. అంటే ఇవన్నీ దేవుడు సృష్టించాడు. భూమైనా ఆకాశమైనా నదులైనా పర్వతాలైనా ఇవన్నీ దేవుని సృష్టించాడు. దైవ గ్రంథములో కూడా ఒక మాట ఉంటది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 12వ వచనంలో, భూమిని సృష్టించిన వాడు నేనే, అందరి నరులను కూడా నిర్మించిన వాడు నేనే అని ఉంటది. ఆకాశమును పరిచిన వాడు నేనే అని ఉంటది. అంటే అందుకని ఏంటంటే భూమినైనా సముద్రులైనా సమస్తాన్ని కూడా నీకు కంటికి కనపడేవన్నీ కూడా ఆయనే సృష్టించాడు. సృష్టికర్త ఆయన ఎవరు? సృష్టికర్త. కనుక ఆ సృష్టికర్త అనేది నీ విశ్వాసం ఉంచావనుకోండి, విశ్వాసం అంటే నమ్మిక ఉంచావనుకోండి, నువ్వెప్పుడు లోకం విడిచినా ఆత్మశాంతి ఉంది అక్కడ పరలోకంలో, ఆత్మశాంతి ఉంది. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ప్రభువా, అయ్యా నీవు నమ్మకమైన దేవుడు అని విన్నాను, సత్యమైన దేవుడు అని విన్నాను, ఉన్నతమైనటువంటి స్థలాన్ని విడిచిపెట్టి మానవాళి కొరకు ఈ భూలోకానికి వచ్చావని విన్నాను, మానవాళి కొరకు శ్రమ అనుభవించి ఆయన కొరకు అందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు అని విన్నాను. ప్రభువా, నన్ను క్షమించు నాయన, నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నా తప్పును క్షమించు నాయన, ఇక మీదట ఇవన్నీ విడిచిపెట్టి నీ కొరకు నేను నమ్మకముగా యథార్థముగా జీవిస్తాను అని ఒక్క మాట చెప్పి అంటే చాలు. నువ్వు మార్చుకోవలసింది బట్టలు కాదు, నువ్వు జోళ్ళు తీసేసి కిలోమీటర్లు నడవలసిన పని లేదు, రంగు బట్టలు వేసుకోవాల్సిన పని లేదు, పైసా ఖర్చు లేదు, నీ పేరు మార్చుకోవాల్సిన పని లేదు, నీ కులం మార్చుకోవాల్సిన పని లేదు. నువ్వు మార్చుకోవాల్సింది ఒకటే, ఏంటంటే నీ గుణ లక్షణాలు మార్చుకో. ఖచ్చితంగా నువ్వు ముందు మార్చుకో. నీ హృదయం మార్చుకో. ఎలాగ మార్చుకో? ఎలాగంటే నీవు ఒకప్పుడు నువ్వు పాపిగా అంటే బూతులు మాట్లాడేవాడు, బూతులు మాట్లాడకుండా మానివేయడమే నీ మారు మనసు. అంటే అబద్ధం ఆడేవాడు, మానివేయడమే మారు మనసు. వ్యభిచారం చేసేవాడు, మానివేయడమే మారు మనసు. దొంగతనం చేసేవాడు, అది మానివేయడమే మారు మనసు. తల్లిదండ్రులను దూషించేవాడు, అది మానివేయడమే మారు మనసు. మారు మనసు అంటే ఏం కాదు, అదే దేవునికి విరోధమైన కార్యాలు ఏమైనా ఉన్నాయో వాటిని విడిచిపెట్టడమే మారు మనసు. అందులో ఆ పాపములో చనిపోవాలి. అంటే విడిచిపెట్టడం వలన చనిపోవడం. ఏ విషయంలో? పాపములో చనిపోవాలి. అలాగ పాపములో చనిపోయిన వాణిని సమాధి ఎక్కడ చేయాలంటే నీటిలో బాప్తిసం, అంటే నీటిలో సమాధి చేయాలి. నీటిలో ముంచుడి ద్వారా నీటి సమాధి, లేచుడి ద్వారా పునర్జన్మ. ఇంకా వ్యక్తి పవిత్రముగా జీవించాలి, ప్రభు కొరకు నమ్మకముగా. మంచి కబుర్లు చెప్తున్నారు కానీ మీరు ఎప్పుడు చూడండి ఏదో లేనట్టు ఉంటారు. ఎప్పుడు దేవుడు నాకు ఇచ్చిన దేవుడు నాకు ఏ లోటు చేయలేదయ్యా, నాకెప్పుడు దేవుడు ఏ లోటు చేయలేదు. ఎందుకంటే ఎండనైనా వర్షాన్నైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎందుకు వెళ్తున్నానంటే, ఎవరన్నా ఒక్క వ్యక్తి నీలాంటి వాళ్ళు దొరకంటే ఉంటారా? డబ్బుల కోసం అలాగనే కాదు, దేవుని యొక్క వాక్యము ఆ వ్యక్తికి కనీసం ఒక వ్యక్తికైనా తెలియచేయాలి. అది నా భారం. కనుక ఒక్క వ్యక్తికైనా దేవుని మాటలు తెలియచేయాలి, ఆ వ్యక్తిని ప్రభువులోకి నడిపించాలి. ఒక్క వ్యక్తి ఉంటే చాలు, లక్షల కొలది వందల కొలది కాదు, రోజుకు ఒక వ్యక్తి దొరికితే చాలు. అందుకనే ఎండనగా ఏదనగా నన్ను అదేమి లెక్క చేయకుండా ప్రభువే నాకున్నాడు, ఆయనే చల్లదనం ఇస్తాడు, నేడిస్తాడు, అన్నీ ఇస్తాడు. నాకు ఏ లోటు చేయలేదు ప్రభు, ఇప్పటికి ఇంకా కూడా ఏ లోటు చేయలేదు. కనుక నాకు లోటు చేయలేనటువంటి దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు, నన్ను దీవించిన దేవుడు, రేపొద్దున లోకం విడిచితే ఆత్మశాంతిని ఇవ్వగలిగినటువంటి దేవుడు, ఆ దేవుడు నీకు కావాలంటే ఇప్పుడే ఈ క్షణం ఉందే, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించు నాయనా. నీలో పాపం చూడండి, పాపం అంటే నీకు తెలీదు. పాపం అంటే ఏదో ఒక వ్యభిచారం చేయడం వల్ల పాపం కాదు, ఒక దొంగతనం చేయడం వల్లనే పాపమే కాదు. పాపం అనగా చూడు, మానవుని యొక్క హృదయంలో ఇంచుమించుగా 14 లక్షణాలు ఉన్నాయి పాపం అనే దానికి. మార్కు సువార్త 21వ అధ్యాయంలో చక్కని మాట, 7వ అధ్యాయం 21వ వచనంలో చాలా మాటలలో ఒక మాట మీకు చెప్తాను నేను. చూడండి, మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో నేను ఒక మాట, చక్కని మాట చెప్తాను. నేను చూపిస్తాను.
మా వాళ్ళు కూడా చూస్తారండి ఆ! మాకు. చూపించాను. ఎందుకంటే మరి మీరేదో నీతి కబుర్లు చెప్పేస్తున్నారు కదా! అబ్బే! లేదు. చూడండి, పాపం అంటే ఒక చక్కని మాట ఉంది. ఇదిగో మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎక్కడి నుంచి అంట? లోపల నుండి. లోపల నుంచి అనగా మనుషుల యొక్క హృదయంలో నుండి, అంటే మానవుని యొక్క హృదయంలో నుండి ఇవన్నీ వస్తాయంటండి. ఈ ఇయన్నీ ఆ ఈ ఇక్కడ నేను చెప్తున్నానండి 23. కాదండి, మీరు బాగా ఈ చెప్తున్నారు. చెడ్డవన్నీ, నా మాట ఒక మాట వినండి. కల్పితం. లేదు లేదు, కల్పితం కాదు బాబు. దేవుని యొక్క ఆ, పరిశుద్ధాత్ముడు, దేవుడే పరిశుద్ధాత్ముడు తన భక్తుల ద్వారా వ్రాయించినటువంటి మాటలు ఇవి. దేవుడు వ్రాయించిన మాటలు తప్ప మనుషుడు కల్పించి మనుషుల యొక్క వ్రాయాలంటే జ్ఞానంతో కూర్చుని లేదు లేదు కల్లో వచ్చిందంటే రాశారు అందులో. లేదు లేదు లేదు. దేవుడే తన భక్తునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పరిశుద్ధాత్మని ద్వారా ఆయనే వ్రాయించాడు తన భక్తులతో. అర్థమైందండి? ఈ చెడ్డవన్నీ కూడా అవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఈ చెడ్డవన్నీ కూడా అదండి. మనిషితో మాట్లాడుతూనే ఉంటాం, కానీ లోపల చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు అవన్నీ కూడా ఉంటాయండి. దురాలోచనలు, చారత్వము, దొంగతనము, వ్యభిచారము, మోసము, ఇవన్నీ కూడా వ్యభిచారానికి అనగా పాపానికి సంబంధించినవి. ఏంటి పాస్ గారు, మీరు చెప్పిందంతా నిజమేనా? నిజమైతే నా తల తీసారా, ఇది దేవుడికి అర్పించేస్తాను. చూసారా ఎంత పెంచుకున్నానో? ఆ? గుండు గీయించేసుకుంటాను. మీరు చెప్పింది నిజమైతే. నిజంగా నాకు దేవుడు కనపడితే చూసారా నా జుట్టు ఎలా ఉందో, ఎంత పెంచుకున్నానో? ఆ? ఈ జుట్టి గుండు గీయించేసుకుంటాను నేను. నిజంగా చెప్తారా? మార్చగలరా నన్ను? చెప్పండి. మంచి మాట అన్నా బాబు. ఇప్పుడు ఆయన నిజమైన దేవుడు, ఆయన మార్చగలిగిన దేవుడు, ఏదైనా మార్చగలిగిన దేవుడు. నిన్నే కాదు, ఏదైనా మార్చగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త కనుక, సృష్టికర్త ఈ సృష్టి అంతా కూడా ఆయనకు లోపడుతుంది. ఆఫ్టర్ ఆల్ మానవుడు నీవు లోపడిపోవడం ఏంటి? నిన్ను ఏమైనా ఎలాగైనా మార్చగలిగిన దేవుడు. అయితే దేవునికి విరోధంగా ఉన్న మానవుని చంపేయాలని దేవుడు రాలేదు. వాడిని బ్రతికించాలి, వారు ఆత్మీయంగా ఉండాలి, ఆయన కొరకు బ్రతకాలి అన్న ఉద్దేశం అయింది. అంతేగాని ఆ నువ్వెప్పుడు కూడా నన్ను ఏం చేయగలడు, నన్ను మార్చగలడా అంటావు. ఆయన మార్చగలిగిన దేవుడు. ఆయన మార్చడానికే వచ్చాడు. చూడండి, వ్యక్తులను మార్చడానికి యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన అందరినీ మార్చగలిగిన దేవుడు. నువ్వేమన్నావు? ఆఫ్టర్ ఆల్ నీ జుట్టుని ఇస్తావా? జుట్టు ఎందుకు? ఆయన తింటాడా చేస్తాడా ఏంటి? నువ్వు నిన్ను మార్చాలనే దేవుడు ఏదో ఒకవేళ నీ కొరకేనేమో దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు. ఈ విషయాలు తెలియచేయాలనే దేవుడు నీ కొరకే నన్ను పంపాడేమో. కనుక నువ్వు జుట్టే కాదు, నీ జుట్టు ఎందుకు పనికిరాదు. నువ్వు జుట్టేస్తానంటున్నావు, జుట్టు కాదు కావాల్సిన దానికి. ఆయన కోరేది నీ హృదయాన్ని కోరేది. నీ హృదయం ఎందుకంటే పాపముతో నిండిపోయింది నీ హృదయం. అది అపవిత్రమైన హృదయం. కనుక పాపముతో నిండిపోయిన హృదయాన్ని ఆయన కోరాడు. ఎందుకంటే పాపాన్ని తీసివేసి పరిశుద్ధత నీకు ఇచ్చి ప్రభు కొరకు ఆయన ఎదిగేలాగున నిన్ను చేస్తాడు. ఆయన కొరకు జీవించేలాగున నిన్ను చేస్తాడు. అంతేగాని నిన్ను పాడు చేయాలని, నిన్ను మోసం చేయాలని, నిన్ను చంపాలని ఆయన ఎన్నడూ కోరుకోడు. దేనాధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, ఒక మాట చదువుతున్నాను చూడు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కనుక దేవుడు అడిగేది ఏంటంటే నీ జుట్టును కాదు బాబు, నీ హృదయం అడుగుతున్నాడు. దేవుని కొరకు నమ్మకముగా, యథార్థముగా నీవు జీవిస్తే నువ్వెప్పుడు ఈ లోకం విడిచినా
ఆత్మకు శాంతి ఉన్నది. దేవుడు అడిగేది నీ హృదయాన్ని అడుగుతున్నాడు కానీ నీ జుట్టుని, నీ ఐశ్వర్యాన్ని, నీ సొమ్మును, నీ డబ్బును ఆయన అడుగుతలేదు. దేవుడు అడిగేది ఇప్పుడు కూడా మానవుని అడిగేది హృదయాన్నే కోరుతాడు. ఎందుకంటే మానవుని హృదయం చెడిపోయి ఉన్నది. మానవుని హృదయం చెడిపోవడం పాపముతో నిండిపోయి ఉన్నది. పాపముతో నిండిపోయిన హృదయాన్ని దేవునికి సమర్పిస్తే, పరిపూర్ణంగా ఆయనకు ఇస్తే, ఆయన తప్పనిసరిగా ఏ రూపంలో ఉన్నటువంటి వ్యక్తినైనా ఆయన మార్చగలిగిన దేవుడు, తక్షణమే మార్చగలిగిన దేవుడు. ఒకసారి పాపిని ప్రభుని ఒప్పుకుంటే చాలు. కప్పుకోకూడదు సమా, పాపాన్ని కప్పుకొని పెదవులతో మాట్లాడడం కాదు, హృదయపూర్వకంగా ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించు ప్రభువా అని ఒప్పుకుంటారు. నువ్వు ఒప్పుకుంటే యేసయ్య రేపు క్షమిస్తానులే అని చెప్పడు, ఆయన తక్షణమే క్షమిస్తాడు. ఆయన క్షమిస్తాడు. ఆయన కొరకు ఎలా జీవించాలో ఆ గొప్ప భాగ్యం కూడా, ఆ గొప్ప శక్తి కూడా ఆయన ఇస్తాడు. కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు చాలు. ఓ యేసు ప్రభువా, అయ్యా మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు అని విన్నాను. మానవ పాప క్షమాపణ కొరకై అవసరమైతే నీ రక్తముననిచ్చి మానవుడికి క్షమాపణ కలుగు చేయాలని ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు అని విన్నాను. అందుకనే మానవాళి కొరకు ఎన్నో శ్రమలు అనుభవించావని విన్నాను. శ్రమలు అనుభవించడమే కాకుండా హింసలు భరించారు, అవమానాలు భరించారు, దెబ్బలు తిన్నారు, అనేక రకమైనటువంటి హింసలన్నీ కూడా మీరు పొందారు. అలాగే చేయబడి చివరికి మానవాళి కొరకు, మానవ రక్షణ కొరకు, పాపమునకు విమోచనం కొరకు సిలువలో ఆకాశానికి భూమికి 2 కొయ్యల మధ్య వేలాడి తీయబడి రక్తమును చెందించారని విన్నాం. ఆ రక్తము ద్వారా మానవునికి పాప విమోచనము కలుగు చేశారని విన్నాం. ఈ మాటలు నీకు వినిపిస్తున్నారు. మా అమ్మ అండి ప్రతిరోజు ప్రార్థన చేస్తుందండి. ఎందుకండి? ఆ అమ్మగారు ఎలాగైతే ప్రభు నమ్ముకున్నారో నా కుమారుడు కూడా నమ్ముకొని ఎప్పుడు ఈ లోకం విడిచిన నాలాగా పరలోకములో చేరుకోవాలి అని గొప్ప భాగ్యం. చూసావా? అయితే మీరు చేస్తారా నాకు ప్రార్థన? అయ్యో మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. చేయండి బాబు. ప్రార్థన చేస్తాను. ఏం బాబు నీ పేరేం పేరు? నా పేరు సునీల్ అండి. ఓ సునీల్, మంచి పేరు, మంచి పేరు పెట్టుకున్నావు. అమ్మగారికి కూడా మంచి పేరు పెట్టారు. ఈ క్షణమందు నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇక మీదట నేను చెప్పిన మాట ఒక మాట చెప్పు. ఏంటంటే, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపమును క్షమించు ప్రభువా. క్షమించు ప్రభువా. నన్ను క్షమిస్తే నీ కుమారుడిగా, కొట్టించుకుంటానా? అలా కాదు, నన్ను క్షమిస్తే నీ కుమారుడిగా నేను స్వీకరించబడతానని నేను నమ్ముతున్నాను. కనుక నన్ను క్షమించి ఆ పరలోకానికి వారసుడిగా చేయి ప్రభువా అని చెప్పు. ఆ పరలోకానికి నన్ను క్షమించి ఆ పరలోకానికి వారసుడిగా చేయి ప్రభువా. యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, పరమ తండ్రి. ఆమేన్. వందనాలు బాబు, నా వందనాలు బాబు. ఉదయము సాయంత్రం కూడా వీలైన మట్టుకి నాకు ఫోన్ చేస్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను బాబు. వందనాలు. మరి వందనాలు, వందనములు చెప్పండి. వెరీ గుడ్. ఉంటాను బాబు. థ్యాంక్ యూ.